హలో ఆల్ నమస్తే, నేను మీ శరత్ కామరాజు. ఇప్పుడు నేను మాల్ ఆఫ్ ఏషియా ఫినిక్స్ మాల్ చూడండి ఒకసారి. అబోయ్, మాల్ ఆఫ్ ఏషియా, ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా ఇక్కడ ఉన్నాను. ఇది కర్ణాటక బెంగళూరులో యలహంక దగ్గరలో ఉంటుందండి. హెబ్బాల్ నుంచి యలహంక పోయే దారిలో ఉంటుంది. అదే ఫ్లైఓవర్ మనకి NH44 ఫ్లైఓవర్ పైన ఉంటుంది కదా, దాని నుంచి వచ్చే వాళ్ళందరూ ఇది చూస్తూనే ఉంటారు. అసలు ఏంటి ఈ ఫినిక్స్ మాల్, ఈ స్పెషాలిటీ ఏంటి? ఆల్రెడీ ఫినిక్స్ మార్కెట్ మాల్ అని మనకి వైట్ ఫీల్డ్ లో అలా ఉంది కర్ణాటక బెంగళూరు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. తర్వాత ఇండియా వ్యాప్తంగా వీళ్ళ బ్రాంచ్లు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ మెయిన్గా ఇందులో స్పెషాలిటీ ఏంటి? సో ఇది మాల్ ఆఫ్ ఏషియాకి ఎంట్రీ. లోపల మీకు అన్నీ చూపిస్తాను. చూసారా, గ్రాండ్ ఎంట్రీ. మీరు లోపలికి ఎంటర్ అవ్వడం ఇది ఏంటంటే బేసిక్గా భూతల స్వర్గం అండి. ఈ మాల్ పేరు, నేను పెట్టిన పేరు ఏంటంటే భూతల స్వర్గం. ఒక్కసారి ఇక్కడ చూసారా, ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా. సో మాల్ ఆఫ్ ఏషియాలో ఇది యూజీ అండి, అండర్ గ్రౌండ్. అంటే మనకి స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫస్ట్ మనం యూజీకి వస్తాం, కింద గ్రౌండ్ ఉంటుంది. ఫస్ట్ మీకు యూజీ చూపిస్తాను, తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాను, ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఇలా చూపిస్తాను. బేసిక్గా మాల్ ఆఫ్ ఏషియా అన్న వెంటనే ఇది సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మాల్, మొత్తం ఏషియాలోనే బిగ్గెస్ట్ మాల్. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా దీని స్పెషాలిటీ ఏంటంటే ఏషియాలో అంటే ఆసియా ఖండంలో దొరికే ప్రతి వస్తువు, అంటే ఇప్పుడు షాప్స్ చేస్తాం కదా, ఆ షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, డిఫరెంట్ లగ్జరీ బ్రాండ్స్ అన్నీ కూడా ఈ మాల్లో ఉంటుంది. అందుకని దీన్ని డెస్టినేషన్ మాల్ అంటారంట. ఎందుకంటే ఇక్కడ మాకు సుమన్ టీవీ బెంగళూరు నుంచి స్పెషల్ పర్మిషన్ వచ్చింది. ఆ స్పెషల్ పర్మిషన్ వచ్చేటప్పుడు మాకు మార్కెటింగ్ హెడ్ శ్రీనివాస్ అని వారు, ఇంకా చాలామంది ఏం చెప్పారంటే ఇక్కడ ఉండే ఈ మాల్ ఉన్న స్పెషాలిటీ చెప్పారు. ఇక్కడ ఏంటి, ఒక్కొక్క ఫ్లోర్కి వాటికి సపరేట్గా నేమ్స్ ఉండటం కానీ మొత్తం ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉంటుందంట. అందుకనే మీకు చూపించడానికి వచ్చాను. ఫస్ట్ మనం ఈ యూజీని చూద్దాం, తర్వాత మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఇలా 1 by 1 చూపిస్తాను. రండి. సో చూసారా ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మనం యూజీలో ఉన్నాం. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి, సెకండ్ ఫ్లోర్లో ఏముంటుంది, ఫ్యాన్ పార్క్, దీని గురించి మీకు ఖచ్చితంగా క్లియర్గా చెప్తాను. చాలా బాగుంటుంది. తర్వాత ఐనాక్స్ మెగా కాంప్లెక్స్. ఈ ఐనాక్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, చెప్పాను 14 స్క్రీన్స్ ఉంటాయంటండి ఈ ఐనాక్స్. బాబు ఏంటిది? సో రండి, మీకు విక్టోరియా సీక్రెట్ అని ఒక షాప్ చూపిస్తాను. అసలు లగ్జరీ బ్రాండ్స్ కొన్ని ఉన్నాయని కూడా కొంతమందికి తెలియదు. ఎందుకంటే మనం బేసిక్గా యావరేజ్ నుంచి అలా అంటే అలా తీసుకుంటుంటాం. అయితే మిడిల్ క్లాసా, అబోవ్ మిడిల్ క్లాసా అది పక్కన పెడితే మనకు అందరికీ లగ్జరీ బ్రాండ్స్ వాడాలనిపిస్తుంది కదా, వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన రేట్లలో ఇక్కడ దొరకవచ్చు అని కొంతమంది అయితే చెప్తున్నారంటే ఇవి ఓపెన్ అవ్వాలి బేసిక్గా. ఒక్కసారి రండి, ఇక్కడ చూసారా, దిస్ ఈజ్ విక్టోరియా సీక్రెట్. ఇంతకుముందు ఇప్పుడు ఇండియాలో ఒక 4 బ్రాంచ్లు ఓపెన్ అయ్యాయి, కానీ ఇంతకుముందు ఈ విక్టోరియా సీక్రెట్ ఈ బ్రాండ్ కొనుక్కోవటానికి వేరే దేశాలకు వెళ్ళేవాళ్ళంట. సో ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, జా బ్యూటీ, అది కూడా కమ్మింగ్ సూన్. సో ఈ విక్టోరియా సీక్రెట్తో పాటు అంటే ఆ ఒక్క షాప్తో పాటు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. దిస్ ఈజ్ లైక్ జో మాలాన్. ఇట్స్ కంప్లీట్లీ బ్రాండెడ్ అండ్ లగ్జూరియస్ సెంట్ షాప్ అనుకోవచ్చండి. స్ప్రేలు సెంట్లు దొరుకుతాయి కదా, అదే ఇది. బట్ ఒకసారి లుక్ వేసుకోండి, ఇది జో మాలాన్ లండన్ అని రాసింది చూడండి. జో మాలాన్ మొత్తం స్ప్రేస్, కంప్లీట్గా లగ్జూరియస్ బ్రాండ్ ఉంటుంది ఇక్కడ. ఈ యూజీలో మాత్రం ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, ఈ 2 మాత్రమే ఓపెన్ అయి ఉన్నాయి. సో జో మాలాన్ ఇంకా విక్టోరియా సీక్రెట్ ఈ 2 ఓపెన్ అయ్యాయి. ఇవి కాకుండా చాలా ఉన్నాయి. లగ్జరియస్ మాల్ ఇది, అంటే మాల్ అలాగే ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఫ్లోర్ ముఖ్యంగా అన్ని లగ్జరీ ఐటమ్స్, ఆ షాప్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా రండి. సో యూజీలో అయితే చూపించాల్సింది ఇదే. అంటే ఇంకా మీకు నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఏంటి, తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, వీటిలో అన్నింటిలో కూడా ఏ విశేషాలు ఉన్నాయి ఏమనేది కూడా చూపిస్తాను. రండి. ఇక్కడ చూసారా, ఏ సెలూన్ కానీ లగ్జరియస్ సెలూన్ ఉంటుంది. తర్వాత హిట్ సైన్
మనకి లేడీస్కి ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టం కదా, హ్యాండ్ బ్యాగ్ లేకుండా బయటికి రారు. ఇక్కడ చూడండి, సూపర్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కావాలనుకున్న వాళ్ళు టక్కన వచ్చేయచ్చు. తర్వాత సీలియో, బేసిక్గా సీలియో ఇక్కడ కూడా నేను ఇంతకుముందు 2-3 సార్లు షర్ట్స్ తీసుకున్నానండి. బ్రాండ్ తగ్గట్టే చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, సిలియో స్టార్ ఇక్కడ నీట్గా షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఎంత బాగున్నాయి చూడండి. కాఫీ తాగే వాళ్ళకి ఒకసారి రైట్ సైడ్ మీరు ఇటుపక్క చూస్తే థర్డ్ వేవ్ కాఫీ. మాల్కి ఎర్లీ మార్నింగ్ వచ్చిన ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మాల్ ఓపెన్ నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడున్నా కూడా కాఫీ తాగాలనుకున్న వాళ్ళకి థర్డ్ వేవ్ కాఫీ. తర్వాత పక్కనే స్వాట్ డైమండ్స్ ఉన్నాయి చూడండి. డైమండ్స్ కావాలంటే డైమండ్స్ తీసుకోవచ్చు. షాపింగ్కి తిరుగులేదు బాసు. ఎందుకు మీకు ప్రతి ఒక్క షాప్ చూపిస్తున్నాము అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, విచ్ ఇస్ ఫర్ మీరు వస్తే హ్యాపీగా షాప్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓహో ఇక్కడ ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయా, మా ఫేవరెట్ బ్రాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయా అని అనుకోవచ్చు. బేసిక్గా మనకి షాప్స్ ఎలా ఉంటాయంటే అన్ని చోట్ల ఓపెన్ క్లోజ్ ఎండ్లో ఉంటాయి, అంటే 4 గోడల మధ్య ఉంటాయి. కానీ ఇక్కడ షాప్ చూడండి, ఈ టిమ్ హార్టన్స్ అనేది ఓపెన్ ఏరియాలో పెట్టారు. హ్యాపీగా కూర్చొని హ్యాపీగా ఆస్వాదిస్తూ ఇచ్చేయచ్చు. కొంతమందికి లోపల ఇష్టం లేదు కదా, లోపల కూర్చొని ఇచ్చేయటము. ఒక్కొక్కటి చూస్తుంటే నాకు కూడా కొనేయాలనిపిస్తోందండి. చూడండి, టిమ్ హార్టన్స్ వాళ్ళదే ఇక్కడ తీసుకొని హ్యాపీగా బయట కూర్చొని ఇచ్చేయచ్చు. లోపల కూర్చునే దానికి ఉంది, అట్ ద సేమ్ టైం స్నాక్స్ దొరుకుతాయి. తర్వాత చూడండి, సెలబ్రేట్ లవ్ టీమ్స్ అండ్ బిస్కెట్స్ అన్నీ ఉంటాయి. సరే మీరు లోపల చూడండి. సో వీళ్ళదే బయట ఎంత నీట్గా ఇచ్చారు. సో ఇది చూసారా ఎంత బాగుందండి. ఇది జలపాతం టైప్లో ఎలా అరేంజ్ చేశారో ఏంటో తెలియదు, కానీ ఇక్కడ నిలబడుకొని చాలామంది ఫొటోస్ తీసుకుంటారు. సూపర్ అనిపిస్తుంది బాస్ నిజంగా. చిన్నగా ఇలాగే వస్తే ఇక్కడ మీకు స్టార్ బక్స్ అంటే నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇట్స్ అ కాఫీ. స్టార్ బక్స్ కూడా సపరేట్గా ఓపెన్ ఏరియా. అదే చెప్తున్నాను, వేరే మాల్స్లో అంతా ఒక 4 వాల్స్ అంటే 4 గోడల మధ్య ఉంటుంది, అక్కడే కూర్చోవాలి. ఇక్కడ లోపలైనా కూర్చొని తాగొచ్చు, అట్ ద సేమ్ టైం బయట కూడా ఎంత బాగా ఇచ్చారు చూడండి. గ్లోబ్ టైప్లో ఇలా చెక్కలతో డెకరేట్ చేసి ఈ లోపల కూర్చోవచ్చు. కూర్చునే దానికి సీటింగ్ సిస్టమ్ ఉంది. ఇంకా ఇది చూస్తే ప్రతిదీ లగ్జరియస్ బ్రాండ్స్ ఉన్నాయి. కాట్లేన్ ఉంది, లగ్జరియస్ బ్రాండ్. వైన్ అండ్ కాఫీ బార్ అంట బాస్. ఇప్పుడు చూస్తే ఇక్కడ జాక్ అండ్ జోన్స్ అని మంచి బ్రాండ్. ఇక్కడ షర్ట్ కానీ షూస్ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. సూపర్ అనిపిస్తుంది. ఇంకా అలాగే వెళ్తే గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటండి ఏదో నార్మల్ షాప్కి వచ్చినట్టు కాదు కదా, మనం గ్రౌండ్ ఫ్లోర్లో అన్నప్పుడు ఎన్ని చూపించాలి, ఎన్ని ఉంటాయి బ్రాండ్స్ చెప్పండి. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్కి ఒక స్పెషాలిటీ ఉంది. అమెరికన్ ఈగల్ ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో లేడీస్కైనా జెంట్స్కైనా ఎంత బాగున్నాయి. యూసీబీ అంటాను నేను, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్. వీళ్ళ బ్రాండ్ చాలా బాగుంటుంది. యూసీబీ ఇంతకుముందు నాకు ఒక వాచ్ ఉండేది, అది పోయింది, ఐ లాస్ట్ ఇట్. అలెన్సోలీ మనకు తెలిసిందే, ఇది కూడా మంచి బ్రాండ్. దీంట్లో కూడా ఇక్కడ మనకి లేడీస్కి ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వాచ్లు ఇష్టపడే వాళ్ళు జస్ట్ ఇన్ టైం, పేరులోనే ఉంది జస్ట్ ఇన్ టైం. నేనంతా అంటే అలాంటి బ్రాండ్ కొనలేదు, మనంతా షాప్స్లో కొనే టైపు, అది వేరే విషయం. బట్ మంచి లగ్జీరియస్ వాచ్లు ఉంటాయి. వాచ్లు ఇష్టపడే వాళ్ళు కూడా ఖచ్చితంగా రావచ్చు జస్ట్ ఇన్ టైంకి. ఒకసారి జస్ట్ ఇన్ టైం చూడండి. బాస్ నెక్స్ట్ పెప్పే జీన్స్ 5-6 ఏళ్ల కిందట అసలు పెప్పే జీన్స్లో ఆ జీన్స్ ప్యాంట్ క్వాలిటీ కానీ ఇప్పుడు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా దొరుకుతుంది. ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటాయి. బ్రాండ్ వాల్యూ అంటాను కదా, అదే మీకు చెప్పేది. ఆ బ్రాండ్ వాల్యూని నమ్ముకొని వస్తే మాత్రం మీరు ఈ ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియాలో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు అన్నీ దొరుకుతాయి. తర్వాత ఇటుపక్క చూడండి, హామ్స్టర్ లండన్. అదేంటి హ్యాండ్ బ్యాగులు మళ్ళీ చెప్తున్నాను, లవర్స్ని పిలుచుకొచ్చారంటే అబ్బాయిలు ఇట్ ఈస్ డన్. పెళ్ళైన వాళ్ళు ఎవరైనా మీ వైఫ్ని పిలుచుకొని వచ్చినారంటే ఇక్కడ చూసారంటే అంతే, ఇంకా వాళ్ళు బయటికి రాదు. తర్వాత మియా బై తనిష్క్ జ్యువెలర్స్ ఉన్నది కదా, సో వాళ్ళదే మియా అంట. ఇది చూడండి, రకుల్ ప్రీత్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నట్టున్నారు మియాకి, తనిష్క్ కానీ.
సో ఇలాగే మనం వెళ్తే ఒకసారి దీన్ని కూడా హామ్స్టర్ లండన్ కూడా ఒకసారి లుక్ వేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ ఇక్కడ బ్రాండ్ కోసం చూస్తారు అనుకునే తగ్గ ఇక్కడ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా బయట కూడా దొరికేవే, అంటే అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. చాలా నీట్గా, అంటే విపరీతమైన రేట్లు ఉండవు. అది విపరీతమైన ఏదిరా ఇక్కడికి వస్తే మనం కొంటామా లేదా అనే ఆలోచన మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఉంటాయి. టైటాన్ వరల్డ్ బాస్ ఇటు పక్క చూసుకోండి, హిలియోస్ టైటాన్. నేను టైటాన్ గురించి సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. కోస్టా కాఫీ. సో ఈ కోస్టా కాఫీ తరపు నుంచి కూడా ఇక్కడ హ్యాపీగా చూడండి. అదే చెప్తున్నాను, ఓపెన్లో కూడా ఇలా కుర్చీలు ఉండి వేసి కూర్చుంటే కాఫీని ఇష్టపడే వాళ్ళకి స్టార్ బక్స్ ఉంది, కోస్టా కాఫీ ఉంది, ఫ్రెష్ ఉంది, చాలా చాలా ఉన్నాయండి ఐటమ్. లూయిస్ ఫిలిపే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే లూయిస్ ఫిలిపే ఈ బ్రాండ్ని కూడా చాలామంది కొంటూనే ఉంటారు. అదే చెప్తున్నాను, బ్రాండ్ అంటే బ్రాండ్ వాల్యూ ఎందుకు ఉంటుంది అంటే ఆ కంఫర్ట్, తర్వాత ఎక్కువ కాలం మన్నిక అంటారు చూడండి, ఎక్కువ రోజులు ఉంటాయి అవి. ఏదో ఒక్కసారిగా మనం అంత పెట్టి కొనేసి 2000, 3000, 4000 పెట్టి కొన్నప్పుడు ఒకసారి 10,000, 20,000 రేంజ్ కూడా ఉంటాయి. బట్ అంత పెట్టి కొన్నప్పుడు అది 6 నెలలకో సంవత్సరానికో పోతే కాదు కదా. ఇక్కడ ఇలాంటి బ్రాండ్స్ ఏంటంటే ఎక్కువ కాలం మన్నిక ఉంటాయి. వాటి క్వాలిటీని కూడా అంత బాగా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే క్వాలిటీ పోయింది అనుకోండి, బ్రాండ్ వాల్యూ పోతుంది. లూయిస్ ఫిలిప్ ఎవరికి తెలియదు చెప్పండి. మెయిన్గా చూపిస్తాను చూడండి, ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చినప్పుడు కనిపిస్తాయి, ఒక్కోసారి ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఈ గ్రౌండ్ ఫ్లోర్కి ముఖ్యంగా ఏం పేరు ఉందంటే ఈడెన్ ఆర్కాడియా. ఒక్కసారి చూడండి, అంటే ప్రకృతి గురించి చెట్లు, కొండలు చూడండి, వాటితో పాటే ఇది కూడా ఉంది, ఈడెన్ ఆర్కాడియా అంట. అంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క పేరు పెట్టేశారండి వీళ్ళు, మాల్ ఆఫ్ ఏషియా వాళ్ళు. ఎంత బాగుంది చూడండి, ప్రకృతి గురించి చూపిస్తూ నీట్గా డీర్స్, జింకలన్నీ ఉన్నట్టు పెట్టిన ఒక్కసారి ఇది చూసారంటే సూపర్ అనిపిస్తుంది. సో అదే గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి 409, ఇక్కడ కూడా బ్రాండ్స్ ఉంటాయి. ప్యాంట్ ఒకసారి చూడండి, గ్రీన్ ప్యాంట్, ఇంకొక కలర్ ప్యాంట్స్ కానీ అంత బాగున్నాయి. హ్యాట్స్, ఎక్కువగా హ్యాట్స్ కూడా ఇష్టపడేవాళ్ళు. 409 ట్రస్ట్ పేట్రియాటిజం. బాసు ట్రస్ట్ పేట్రియాటిజం అంటే ఇది బేసిక్గా మిలిటరీ ప్యాంట్స్ కానీ, మిలిటరీ వాళ్ళకి ఎక్కువగా ఇండియన్ టైప్, నేవీ టైప్లో ఉంటాయి కదా, వాళ్ళ టైప్లో. తర్వాత ఇక్కడ చూడండి, వరల్డ్ ఆఫ్ లగేజ్, డెల్సీ ప్యారిస్. ఇంకా మనము డెస్టినేషన్, ఇప్పుడు వెడ్డింగ్ అయింది, డెస్టినేషన్ ప్లానర్స్ కానీ బయటికి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు బ్యాగ్స్ కావాలి కదా. ఇలాంటి మంచి లగ్జరీ బ్యాగ్స్ని కొంతమంది కొనాలనుకుంటారు. లోపల బ్యాక్ ప్యాక్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. నిజంగా డెల్సీ ప్యారిస్ ఇలాంటివి కూడా చాలా సూపర్ అనిపిస్తుంది. సో ఫిట్ లాప్ తర్వాత అంటే మనకి ఫిట్, కాళ్ళకి నీట్గా ఫిట్ అయ్యేవి చెప్పల్స్, షూస్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత విజన్ ఎక్స్ప్రెస్, ఇది అందరికీ తెలిసిందే. క్లియర్గా హ్యాపీగా ఇక్కడికి వస్తే వాళ్ళు టెస్ట్ చేసి మరి మీకు ఐసైట్ ఉందా ఏంటి, మీకు కావాల్సిన స్పెక్స్, డిఫరెంట్ స్పెక్స్ తీసుకోవచ్చు. ఇటుపక్క ఒక్కసారి మీరు చూస్తే బాస్ హష్ పపీస్. నిజంగా హష్ పపీస్ నుంచి నేను 3,800, 3,800 రూపీస్ పెట్టుకొని చెప్పులు కొనుక్కున్నాను. 5 ఏళ్ళు వచ్చాయండి. నిజమైన లెదర్, ఆ క్వాలిటీ, మనకి కాళ్ళకి కంఫర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది హష్ పపీస్. దాని పక్కనే బాటా ఉంది. బాస్ ఇప్పుడైతే నేను వేసుకున్న షూస్తో సహా నేను బాటాని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటుంది, చాలా బాగా మనకి నచ్చిన ప్రైజెస్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం బాటా ఇట్స్ ఏ బ్రాండ్. ఇక్కడ షూస్ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. నాకు బాటా బ్రాండ్ అంటే అంత ఇష్టం. బాటాలో ఒక్కొక్కసారి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. సో మీకు ఇలా మాల్ ఆఫ్ ఏషియా, ఇది ఫినిక్స్ మాల్ ఏషియాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బాటాలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఒక్కసారి అలా టన్ తీసుకున్నారంటే జీ షాక్ వాచ్లు ఒక 4-5 పెట్టుకున్నా నేను. ఓదిపోయింది 5,000, 10,000. బట్ ఎంత బాగుంటుందంటే ఐ లవ్ జీ షాక్ అండి. జీ షాక్ వాచెస్ నాకు అంత ఇష్టం. జీ షాక్ అనేది బ్రాండ్. జీ షాక్ వాచ్లు కొనాలని కూడా కొంతమంది వెయిట్ చేస్తుంటారు. సో ఇది లామీ, ఇది జర్మన్ బ్రాండ్. అంటే అక్కడ అన్ని పెన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెన్స్ దొరుకుతాయి. ఏంటంటే మనకి సెలబ్రిటీస్ ఎక్కువ యూజ్ చేసే పెన్స్.
ఒకటి 3,000 ఉంటుంది, ఇంకొకటి 50,000 రూపాయల పెన్స్ ఉన్నాయి. డిఫరెంట్ పెన్స్. కొంతమంది సెలబ్రిటీ సిగ్నేచర్ పెట్టి, ఇప్పుడు మనకు ఆటోగ్రాఫ్లు పెన్నులతోనే కదా పెట్టేది, ఆ పెన్ ఆటోగ్రాఫ్లు తీసుకొని వాడు ఇట్లా సంతకాలు పెడుతుంటే ఆ పెన్ ఎలాంటి పెన్ వాడుతున్నామని కూడా మనకు ఒక అట్రాక్షన్ ఉంటుంది కదా సెలబ్రిటీస్ అంటే. దట్స్ వై సెలబ్రిటీస్ కొంత బ్రాండ్ మెయింటైన్ చేస్తారు. అందుకనే జర్మన్ బ్రాండ్ లేమిని కూడా ఎక్కువ చేస్తారు. తర్వాత క్రాస్, ఇక్కడ కూడా చెప్పులు ఉంటాయి, చిన్న చెప్పులు. తర్వాత చిన్నపిల్లలు కావాల్సిన చిన్న బొమ్మలు, ఇది స్టిక్కర్స్ అన్నీ ఉంటాయి. తర్వాత ఫిజీ గోబ్లెట్ అంట, నేను నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ బ్రాండ్. ఇక్కడ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చెప్పులు ఉన్నాయి చూడండి, లేడీస్ చెప్పులు. బహుశా బ్రాండ్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇలాంటివే కొనుక్కుంటారేమో, పెళ్ళిళ్ళకా ఇంకోటికా వేరే ఫంక్షన్స్కి వెళ్తున్నాం వాటినప్పుడు ఇలాంటివి. సెలబ్రిటీ స్టేటస్ మెయింటైన్ చేసేదానికి కూడా కొంతమంది ఉంటుంది. సో ఇదే 3వ ఫ్లోర్లో మనకి ఎంటర్టైన్మెంట్ స్టోర్ ఉందంటే అదే ఫుడ్ కోర్ట్లో. ఇలా చూస్తే చూడండి, ఇక్కడ స్పైడర్ మ్యాన్ కనిపిస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ జోన్, ఎంటర్టైన్మెంట్ స్టోర్ అంటేనే అర్థం చేసుకోండి ఫుల్. ఇంకా పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి డ్రెస్సులు గిస్సులు అన్నీ ఉంటాయి. ఇటు పక్క చూస్తే మనకు తెలుసు బ్యాగ్ లైన్ ఉంది. బ్యాగ్స్ని ఇష్టపడే వాళ్ళు అంటే ఫుడ్ కోర్ట్లో కూడా, అంటే 3వ ఫ్లోర్లో కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి చూడండి. ఇది బ్యాగ్ లైన్. ఆ తర్వాత అమెరికన్ టూరిస్టర్ మనకు తెలిసిందే. మంచి బ్యాగ్స్ అండి ఇవి, ట్రావెలింగ్ బ్యాగ్స్. ఈ బ్యాగ్స్ అమెరికన్ టూరిస్టర్, నా దగ్గర అమెరికన్ టూరిస్టర్ బ్యాక్ ప్యాక్ ఉంది. ఆల్మోస్ట్ 8 ఏళ్ళ నుంచి ఉందండి, అది ఏం పోకుండా. తర్వాత విఐపి, మనకు తెలిసిందే విఐపి అనేది ది బెస్ట్ బ్రాండ్. ఇక్కడ బ్యాక్ ప్యాక్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్, ట్రాలీస్ అన్నీ ఉంటాయి. సో విఐపి చూడండి. మెల్టింగ్ హార్ట్స్ పేరులోనే ఉంది బాసు, అంటే మిల్క్ షేక్స్, డ్రై ఫ్రూట్ పంచ్ అంట, న్యూట్రిషన్స్ అండ్ డిలీషియస్ డ్రై ఫ్రూట్ పంచెస్ ఉన్నాయి. అంటే మిల్క్ షేక్స్ ఉన్నాయి, తర్వాత అట్ ద సేమ్ టైం లోపల ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, కాబట్టి తీసుకోవచ్చు. అంత బ్యాంబూ స్టిక్స్తో ఉంది చూడండి, స్టార్టింగ్లో కూడా ఓపెనింగ్. మెల్టింగ్ హార్ట్స్, నిజంగా హార్ట్ మెల్ట్ అయిపోతుందండి ఇలాంటివి చూస్తే. తినకపోతే తినాలనిపిస్తుంది కదా ఆటోమేటిక్గా. ఇట్ లగేజ్ బాస్, లండన్ బ్రాండ్ ఇట్ లగేజ్ కూడా ఉంది. ఇది కూడా అంతే, ట్రావెలింగ్ బ్యాగ్స్. అసలు ఇలాంటి బ్యాగులు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి ఏంటి, వాటి ప్రైజెస్ అవన్నీ చూసుకొని మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 2nd ఫ్లోర్లో ఉన్నాం. ఇది ఒక్కసారి చూపించాలనుకున్నాను. మనకి 3rd ఫ్లోర్లో ఐనాక్స్ ఓపెన్ అవుతుందని చెప్పాను కదా, కమ్మింగ్ సూన్ అని చెప్పేసి. అక్కడ ముఖ్యంగా అండ్ ఇమ్మర్సివ్ పారానామిక్ ఎక్స్పీరియన్స్ అంట. ఇది మీరు స్కాన్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి. అంటే 360 డిగ్రీ వ్యూ, మీరు కూర్చున్న చోటు నుంచి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్ట్రైట్గా స్క్రీన్ ఉంటుంది. సౌత్ ఇండియా ఫస్ట్ స్క్రీన్ ఎక్స్ అంట ఇది. సో ఇది జస్ట్ ఈ బోర్డ్ అక్కడ కనిపించలేదు, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకున్నాను. సినిమా ఎక్స్పీరియన్స్, అందుకేనండి మల్టీసెనరీ 4D సినిమా ఎక్స్పీరియన్స్ అది. ఇది మీకు 2nd ఫ్లోర్లో చూపించాలనుకున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యాన్ పార్క్. అంటే ఏదైనా ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈవెంట్స్కి వాళ్ళని మనం అప్రోచ్ అవ్వచ్చు, మార్కెటింగ్ టీమ్ని, ఇంకా ఈ మాల్ ఆఫ్ ఏషియా వాళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళు ఇక్కడ పర్మిషన్ ఇస్తారు. చాలా ఈవెంట్స్ ఇక్కడే జరుగుతాయి, సెలబ్రిటీ ఈవెంట్స్. లేదా పెద్ద సింగర్స్ వస్తుంటారు చూడండి, సోనూ నిగమ్, ఆ టైప్లో సింగర్స్ కానీ, మన తెలుగులో ఉన్న సింగర్స్ కానీ, ఎవరైనా సరే, కర్ణాటక, బెంగళూరు, కన్నడ సింగర్స్ కానీ ఎవరైనా సరే ఇక్కడేకి వచ్చి ఇక్కడ పాటలు పాడుతుంటారు, ఇక్కడ ఈవెంట్స్ జరుగుతుంటారు. ఇంత పెద్ద ప్లేస్ ఒక్కసారి చూడండి, ఆ స్క్రీన్ ఎంత పెద్దగా ఉందో. అట్ ద సేమ్ టైం ఈ చుట్టుపక్కలంతా చిన్న చైర్స్ వేస్తారో, లేదా ఈవెంట్ జరిగినప్పుడు మనం నిలబడుకొని చూడొచ్చు. ఎక్కువగా ఫ్యాన్ పార్క్ ఇదే నేను చూపించాలనుకున్నాను. సో మామూలుగా మనకి ఫినిక్స్ మాల్లోనే ఎక్కువగా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మీరు గమనిస్తే ఫినిక్స్ మాల్ అనేది, ఫినిక్స్ వీళ్ళవి ఇండియా వైడ్గా చాలా ఉన్నాయి. కానీ ఈ ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా, ఈ మన యలహంక దగ్గర ఉన్న దీంట్లో ఇంత పెద్ద చోట్లో ఈవెంట్ జరుగుతుంటే, అక్కడ మన ఫేవరెట్ సింగరో, స్టారో, సెలబ్రిటీనో వాళ్ళు మాట్లాడుతుంటే ఇక్కడి నుంచి ఫొటోస్ తీసుకొని, ఇక్కడి నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇది చూపించాలనే నేను ముఖ్యంగా ఈ మాల్ ఆఫ్ ఏషియాకి వచ్చాను. అంటే నా ఫేవరెట్ ఇది ఫ్యాన్ పార్క్. సో ఎవరికైనా కావాలన్నా కూడా మీకు నిజంగా పెద్ద ఈవెంట్స్, ఇలాంటి మాల్లో ఈవెంట్స్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ టీమ్ని అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. శ్రీనివాస్ అని ఇక్కడ మన ఫ్రెండ్ కూడా ఉన్నారు మార్కెటింగ్ టీంలో,
ఆయన మనకు పర్మిషన్ ఇచ్చారు. సో ఆయన ఖచ్చితంగా మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మాల్ ఆఫ్ ఏషియా మొత్తం ఈ ఫీనిక్స్ మాల్ని మొత్తం చూపించాను. గ్రౌండ్ ఫ్లోర్, అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, మూడో ఫ్లోర్లో క్లియర్గా ఫుడ్ కోర్ట్లో ఏమేమి ఫుడ్ దొరుకుతుంది అని చూపించాను. అట్ ద సేమ్ టైం ఫన్ జోన్ ఉంది, పిల్లలకు కావాల్సిన ఫన్ సిటీ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉంది. అట్ ద సేమ్ ఇంకా ఏంటంటే ముఖ్యంగా ఐనాక్స్ నెక్స్ట్ మంత్ ఓపెన్ కాబోతున్న ఐనాక్స్ 14 స్క్రీన్లు ఓపెన్ కాబోతున్నాయి ఇదే ఫినిక్స్ మాల్లో. ఇంకా స్క్రీన్ ఎక్స్ అని పారానామా వ్యూ, అంటే మనకి 4DX అంటారు కదా, ఆ టైప్లో స్క్రీన్ ఎక్స్ కొత్త చేస్తున్నారు. ఇదే కాకుండా ఈ మాల్ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ అఫోర్డబుల్ ప్రైసెస్లో అన్ని రకాల బ్రాండ్స్ షాపింగ్ చేయొచ్చు. చెప్పాను కదా, ఇది డెస్టినేషన్ మాల్ లాగా అనుకోండి, అన్నీ దొరుకుతాయి. ఒక్కసారి మాల్ ఆఫ్ ఏషియా రండి. మీకు ఒక విషయం చెప్పాను కదా, ఒక ప్రాపగండా జరుగుతుందని చెప్పి పైన ఒకసారి అన్నాను కదా, అదేంటంటే $200 ఎంట్రీ ఫీజ్, $200 ఎంట్రీ ఫీజ్ అని చెప్పి దీనికి ఫస్ట్ బ్యాడ్ ప్రాపగండా చేశారు. ఏమీ లేదండి, ఎంట్రీ ఫీజ్ ఏమీ లేదు, జీరో. ఒకప్పుడు ఎంట్రీ ఫీజ్ ఎందుకు $200 పెట్టారంటే క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారంట. లూలు మాల్లో మొత్తం లూటీ చేశారు కదా, ఆ టైప్లో 1,00,000 పైగా వచ్చేస్తుంటే ఇంకేం చేస్తారు అంటే కొంత కంట్రోల్ చేయడానికి $200 అప్పట్లో పెట్టారని, అంటే కొత్తగా పెట్టినప్పుడు పెట్టారని. కానీ ఇప్పుడు ఏమీ లేదు, ఇట్స్ ఫ్రీ ఎంట్రీ. లోపలికి వచ్చి మీరు షాప్ చేస్తారా అంటే విండో షాపింగ్ చేస్తారా, హ్యాపీగా వచ్చి చూసేసి వెళ్తారా, ఎవరేమన్నారు. మాల్స్లో ఉన్న ఫెసిలిటీనే అది, ఇంకా అంతకన్నా ఏం చూపించలేము అని కాదు. మేము ఇంకా వీడియోస్ మీకోసం చూపిస్తూనే ఉంటాము, తీస్తూనే ఉంటాము. సుమన్ టీవీ బెంగళూరుకి సబ్స్క్రైబ్ చేసుకోండి, సుమన్ టీవీ ఫ్యామిలీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్, ఇంకా మంచి మాల్స్, మంచి ప్లేసెస్ బెంగళూరులో ఎక్కడ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఆ వీడియోస్ అన్నీ మీకోసం చూపిస్తాం. థ్యాంక్ యూ. మీ శరత్ కామరాజు. బాయ్.